పరిగిలో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్పినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేయడం జరిగింది. సరే, ఎలక్షన్స్ లోపల కొన్ని విషయాలు మీకు తెలుసో తెలియదో, పాలు నీళ్ళ కట్ట ఒకటి అందరిని పిలిపించి, అయ్యా రోజు ఒక చెమ్ము ఇలా రేపొద్దున పాలు పోయాలి అవసరం ఉన్నదని చెప్తే, నేను ఒక్కరిని నీళ్ళు పోస్తే ఏమవుతుంది, నేను ఒక్కరిని నీళ్ళు పోస్తే ఏమవుతుంది అంటే అందరూ కూడా నీళ్ళు పోసినారు. అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి జరగడానికి ప్రయత్నం చేయాలి మనం. మరి వచ్చిన అందరూ 100 రోజులు అంటున్నారు. వారం రోజుల నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. మీరు తెలుసుకోవాలి, ఏ రోజు కాంగ్రెస్ వచ్చిందో అదే రోజు నుంచి కూడా కరెంట్ అనేది కరెంటు పోగానే ఒక పేరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కనుక అట్లా కాకుండా నిరంతర ప్రక్రియ జరగాలంటే వాటర్ కానీ నీళ్లు కానీ ఒక కట్టేయడానికి వాళ్ళకి ఎందుకు అవసరం పడుతుందో మనకు అవసరం కాదు. కానీ మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను మీ ఎమ్మడి తప్పకుండా ఉంటా, మీరు కూడా దయచేసి నా ఎమ్మడి ఉండాలి. ఈ ఎలక్షన్స్ లో తప్పకుండా గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కలిసికట్టుగా మనం ప్లాన్ చేద్దాం, మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను జిల్లా పరిషత్లో చేసినటువంటి పనులు కానీ, గ్రామాన నాకున్నటువంటి అవగాహన కానీ, దాన్ని మళ్ళా రెట్టింపుతో ప్రాబ్లంతో క్లియర్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మంచి చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. అందుగురించి మీరు అందరూ కూడా పెద్ద మనసుతోని, ఎందుకంటే 2 నెలల లోపల కాలం ఉంది, దానిలో 24 గంటలు మనం పనిచేస్తే తప్ప, ప్రధానంగా కార్యకర్తలు పనిచేస్తే తప్ప మరి ఈ కార్యక్రమం జరగదు. ఈరోజు మన కుటుంబ సభ్యులందరూ ఏకమైండు. ఇక్కడ లోకల్ బాడీస్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వార్డుతో మొదలుకుంటే, సర్పంచ్తో మొదలుకుంటే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక పెద్ద ఎత్తున ఒక ఛాలెంజ్గా మనం తీసుకుంటే ఇది సునాయాసంగా మనం గెలిచే సీటు. ఎందుకంటే 75% ఓట్లు అర్బన్ ఏరియాలో ఉన్నాయి, 25% ఓట్లు మన ప్రాంతంలో ఉన్నాయి, తాండూరు కానీ, పరిగి కానీ, వికారాబాద్ కానీ. కనుక మీరు దయచేసి, ఎందుకంటే 4 ప్రాంతాల నుండి మన ఎమ్మెల్యేలు గెలిచారు. సబితా ఇంద్రెడ్డి గారు కానీ, అదేవిధంగా గాంధీ గారు కానీ, అదేవిధంగా ప్రకాష్ అన్న కానీ, వీళ్ళందరూ కూడా చేవెళ్ళ యాదన్న గారు కానీ 3 ప్రాంతాలు మనం ఓడిపోయినాం. కానీ వాటిని మళ్లీ హుషారుతోని ఇంతకుముందుగా పెద్దలు వాణిదేవి గారు చెప్పినట్టుగా బంతి శాస్త్రంగా వేసిన దాన్ని ఏ పంటలో నడిపించాలనేది మనం ఆలోచన చేద్దాం. కనుక మీరందరూ కూడా కలిసికట్టుగా దయచేసి ఈ 2 నెలలు పనిచేసి మన చేవెళ్ళ ఎంపీని ఒక కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వవలసిన బాధ్యత మనందరికీ ఉందని అందరితో మనం చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు కాసాని జ్ఞానేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మీ గెలుపు కోసం మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తాం. తప్పకుండా మీ గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ, ఇప్పుడు మన చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి గెలిపే లక్ష్యంగా ముందుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించుకుంటూ మన జిల్లాకు ఒక పెద్ద దిగుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు అక్క సబితా ఇంద్రారెడ్డి గారిని ప్రసంగించాల్సిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మహేష్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందు చేతులు జోడించి నమస్కరిస్తున్న పేరు పేరున. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు నిరంతరం మీ మధ్యలో ఉంటూ గెలుపోటంలను పక్కన పెట్టి తన కుటుంబం, తన సభ్యులు, తన వాళ్ళని తనకు వెన్నట్టు ఉండాలని నిరంతరం మీతో ఉన్న మా సోదరుడు మహేష్ రెడ్డి గారికి, వారితో పాటు వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులు, ఎందుకంటే ఇంతకుముందు గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, హరీశ్వరుల సైన్యం ఇది, ప్రాణం పోయేంత వరకైనా కుటుంబం ఎంత ఉంటుందని చెప్పారు. అది చాలా గొప్పగా స్ఫూర్తినిస్తుంది. నిజంగానే ఆ రోజు నుండి ఫాలో అయిన వాళ్ళందరికీ
నరాలు ఇట్లా నిక్కబొడుచుకుంటాయి ఆ మాట అంటున్నప్పుడు. ఎందుకంటే హరీష్ రావు పడ్డ కష్టాన్ని కూడా చూశాను నేను. అట్లాగే మీరు మహేశ్వర్ రెడ్డి ఎంత కూడా ఉండి మీరందరూ కూడా మొన్న ఏ విధంగా కష్టపడ్డారో నాకైతే బాగా తెలుసు. మొన్న రంగారెడ్డి జిల్లా మొత్తంలో వికారాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఏ నియోజకవర్గం గెలుస్తుందని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ నేను పరిగి టిక్ చేస్తుంటే పరిగి పక్కా గెలిచి వస్తాం. ఆడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అట్లా ఉంటారు, హరీష్ రావు అభిమానులు ఉంటారు, మహేష్ బాగా పనిచేసిండు, కేసీఆర్ గారు నిరంతరం పరిగి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడనే ఆలోచన ఉండింది. మీరు బాగా కష్టపడ్డారు. అయినా కూడా మహేశ్వర్ రెడ్డి కన్నా ఎక్కువ ఇంకా వచ్చిన బాగా పనిచేస్తాడని నమ్మారు జనాలు కాబట్టి కొంత ఓట్లేశారు. కానీ మీ గెలుపు మీ పక్షాన్నే మన పక్షాన్నే ఉందని కూడా మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీరందరూ బాగా కష్టపడ్డారు. అట్లాగే వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసన మండలి సభ్యురాలు మన పివి నరసింహారావు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరుండరు. భారతరత్న పివి నరసింహారావు ఈ మధ్య మనకు భారతరత్న పివి గారికి ఇవ్వడం జరిగింది. చాలా గొప్పగా ఆ భారతరత్న అంటున్నప్పుడు మనకు అందరికీ కూడా తెలిసి అందరికీ ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా ఉండేటట్టు అనేది అనౌన్స్ చేసిన సందర్భంలో వారి కూతురు అమ్మ వాణీదేవి గారు, అదేవిధంగా గౌరవ రాజేంద్ర నగర్ శాసనసభ్యులు సోదరులు ప్రకాష్ గౌడ్ గారికి, చేవెళ్ల శాసనసభ్యులు సోదరులు యాదయ్య గారికి, ఈరోజు వేదిక మీద ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గారు, వేదిక ముందున్న సోదరులందరికీ, పత్రికా మీడియా సోదరులకి, అదేవిధంగా ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు నిర్ణయించి మన దగ్గర పంపించిన కాసాని జ్ఞానేశ్వర్ గారు, వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పరిగి, వికారాబాద్, తాండూరు ఇక్కడున్న వాళ్ళందరితో మమేకమై ఉన్నాడు. ఇక్కడున్న చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి తను జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా సేవలు అందించిన విషయం మనందరికీ తెలుసు. తనకు ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో తన వాళ్ళు కావాలి అంటే సాయం అందించిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. అలాంటి వ్యక్తిని మనకి ఈరోజు పార్లమెంట్ కాంటెస్ట్ చేయడానికి అభ్యర్థిగా నిర్ణయించిన గౌరవ మన అధ్యక్షులు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ సోదరుడు అన్నాడు, కాసాని జ్ఞానేశ్వర్ గారి అభ్యర్థాన్ని నిర్ణయించగానే మన కొంత పర్సంటేజ్ పెరిగిందని 100%. ఎందుకంటే ఎవరు మాట్లాడడానికి సాహసం చేయని సమయంలో బీసీలందరినీ, బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి అందరి గొంతుకే తనయ్యి 96 కులాలను ఏకతాటి మీద నడిపించాలని తాపత్రయపడ్డ ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే 100% జ్ఞానేశ్వర్.